సార్ ఇప్పుడు ఎన్నడూ రాని విధంగా అయితే విజయవాడకు వరదలు రావడం అయితే జరిగింది. ఈ వరద సహాయంలో కూడా సహాయం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000 ఇస్తామన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకైతే 10,000 ఇస్తామన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగా చేశాడయ్యా, ఇక అందులో అనుమానం లేదు. రైతులకి వాణిజ్య పంటలకి 35,000 ఇస్తున్నాడు. అరట్లకి పశువుకి వరిషాలకి 14,000 ఇస్తున్నాడు. ఇంకంతకన్నా ఏమిస్తారు? అసలు ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇంత మట్టుకి? అంటే వరద బాధితులకు సహాయం చేయడంలో టీడీపీ విఫలమైంది అని చెప్పి జగన్ కూడా అంటాడు. ఏముంది అంటాం, నేను అంటానికి ఏముంది? అంత గొప్పగా పరిపాలన చేసి నీళ్ళల్లో ఉండి 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో పడుకుని అంత చక్కగా చేస్తుంటే ఇంకంతకన్నా ఎవడే మానవుడు చేసేది? అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వచ్చిందని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అంతకుముందు వీళ్ళన్నీ గళ్ళు తీసి వాటిని ఆక్రమించుకుని 5 ఏళ్ళు ఇల్లు వేశారు ఆ బొడమేరు కట్ట మీద. అంటే వాతావరణ శాఖ ముందే చెప్పింది ప్రభుత్వానికి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పి జగన్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. చేస్తానికి ఏముంది? అసలు బ్యారేజీ పడదెంగటానికే బోట్లు వదిలేడుగా. అసలు అది అప్పటికప్పుడు వచ్చిన వరద కదా. మున్నేరు అవన్నీ హైదరాబాద్ ఖమ్మం నుంచి వచ్చినాయి. శ్రీశైలం ఎక్కువ వచ్చింది. అవి కలిపేదానికి ఎక్కువ 11 లక్షల చిల్లర వచ్చింది. ప్రకాశం బ్యారేజీ కొట్టుకొచ్చిన 4 బోట్లు మీద ఉన్న ఆరోపణలు నిజమే అంటారా? నిజమే. అసలు ఇంకా బాంబులు పెట్టారంటున్నారు. అవి మనకి తెలవదు. అన్ని టన్నులు బరువు గల వాటిని మూడింటిని ఒకదానికొకటి లంకేసి పెడతారా? విలువ గలయ్యేగా. ఒకటి బోల్డ్ రేట్ ఉందిగా. నీకు ఆ ఇది లేకపోతే చెడు లేకపోతే ఎందుకు వదులుతాటిని? పైన చెప్తానే ఉన్నారుగా 11 లక్షలు వస్తుందని. మళ్ళీ బుడమేరు కట్ట తెగిపోవడానికి కూడా చంద్రబాబు గారే కారణం అని చెప్పేసి జగన్ కూడా అంటున్నాడు కదా. ముందు 160 కోట్లు 170 కోట్లు పెట్టి పని చేపిస్తే ఈయన వచ్చినాక ఏం చేపించాడు? 5 ఏళ్లలో చెయ్యాలిగా. బుడమేరు కట్టలో ఆక్రమించుకున్నారయ్యా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఆ 5 ఏళ్ళు వాళ్ళు ఆక్రమించుకునే దానికి నీళ్లు బయటికి రావట్లా. ఆ మధ్యలో గళ్ళు కొట్టారు. చంద్రబాబు గారు వచ్చేసి 100 రోజులు అయితే కంప్లీట్ చేసుకున్నారు నిన్నటితో. గతంలో పరిపాలన అనేది చాలా గొప్పగా చేస్తున్నాడు చంద్రబాబు. కాకపోతే మా కార్యకర్తల్లో మాత్రం నిరుత్సాహం ఉంది. ఈ ముద్దాయిలందరినీ వదిలిపెడుతున్నాడు. అలా లోనేసి కొట్టాలి. నిన్న కొట్టారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో. వినాయకుడు ఊరేగింపులో కారు పగలగొట్టి అద్దాలు పగలగొట్టి దాడి చేశారు. ఎందుకని సార్? అలా కడుపుబ్బరం అయ్యా అది. సార్ మళ్ళీ చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికి ఇదంతా చేశారు అని చెప్పేసి అసలు చంద్రబాబు ఇల్లుకిన్నో బ్యారేజీకి సంబంధం ఉందంట. ఆ కట్ట కూడా గండి కొడటానికి ప్రయత్నాలు చేశారుగా, టీవీల్లో చెప్పుకుంటున్నారుగా. అదే ఇప్పుడు ఆ నందిగం సురేష్ ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఆడికి సకల మర్యాదలు చేస్తున్నారు ఆ జైల్లో. ఏం గవర్నమెంటు పరిపాలన వరకు శుభ్రంగా చేస్తున్నాడు. బెవాడి నుంచి ఒక అమ్మాయి వెళ్ళిందంట, 2 గంటలు లోన ఉందంట. అప్పుడు ఒక అమ్మాయిని చేస్తాడంట. నిన్న మళ్ళీ కేసు పెట్టారు, మర్డర్ కేసు. ఎవరు సార్? ఎవరు చేశారు దాన్ని? నందిగం సురేష్ అనుచరులు చేపించింది ఈయన. ఇచ్చారుగా, రిపోర్ట్ ఇచ్చారుగా.